హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వండర్ ఉమెన్ ఎస్ఏఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన సంస్కృతిలో, మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైన గోశాలల గురించి తెలుసుకుందాం. గోవుని మనం గోమాత అని ఎందుకు పిలుస్తాం? గోశాలలు ఎందుకు అవసరం? గోశాలల వల్ల ఎవరికి ఉపయోగం? ఎన్జిఓస్, కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇంకా గోవులను కాపాడటానికి ఎందుకు ట్రై చేస్తున్నాయి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ఇలాంటి సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెట్టగానే మీ వరకు రావాలంటే ముందుగా మన ఛానల్ వండర్ ఉమెన్ ఎస్ఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదూ? అయితే ఇంకా మన కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా గోశాల అంటే ఏంటో తెలుసుకుందాం. గోవు అంటే ఆవు, శాల అంటే ఇల్లు లేదా ఆశ్రయాన్ని కల్పించే ప్రదేశం. అంటే గోశాల అంటే గోవులకు ఆశ్రయాన్ని కల్పించే పవిత్రమైన ప్రదేశం. ముఖ్యంగా వయసు పైబడిన, అనారోగ్యంతో ఉన్న, పాలు ఇవ్వడం ఆగిపోయిన తర్వాత రైతులు పోషించలేని స్థితిలో ఉన్న ఆవులను మరియు యజమానులు వదిలేసిన గోవులను ఇక్కడ సంరక్షిస్తుంటారు. ఇది కేవలం జంతువుల ఆశ్రయానికి మాత్రమే కాదు, జీవకారుణ్యానికి నిలువుటద్దం. గోశాల అంటే కేవలం షెల్టరే కాదండి, ఇది ఒక సర్క్యులర్ ఎకానమీ. ఇది అనాథ, వృద్ధ, రోగపీడిత ఆవులను చేరదీసి వైద్యం, ఆహారం, గృహవసతి కల్పించే ఒక సంస్థ. ప్రాచీన భారతంలో ప్రతి గ్రామానికి ఒక గోశాల ఉండేది. ఇది గ్రామ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువుగా ఉండేది. ప్రస్తుత కాలంలో ఇవన్నీ కనుమరుగైపోవడం వలన ఆవులను కాపాడేందుకు ఎన్జిఓలు, మున్సిపాలిటీలు, ట్రస్టులు గోశాలను నెలకొల్పుతున్నాయి. ఇవన్నీ వాళ్ళు ఎందుకు నెలకొల్పుతున్నారు, వాటి ప్రాముఖ్యత ఏంటి, అవన్నీ మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? జీవకారుణ్యం, ఇందాక చెప్పా కదండి, అనాథలైన వృద్ధ గోవులను సురక్షితమైన జీవితాన్ని అందిస్తారు. సంస్కృతి పరిరక్షణ. గోవు మన హిందూ సాంప్రదాయంలో తల్లితో సమానం. మనం గోమాత అంటాం కదా, గోశాలలు ఈ సాంప్రదాయాన్ని కాపాడుతున్నాయండి. దేశీ జాతుల సంరక్షణ. అంతరించిపోతున్న ఒంగోలు, గిరి, పొంగనూరు వంటి దేశీయ ఆవు జాతులను గోశాలలు కాపాడుతున్నాయి. పర్యావరణ సంరక్షణ. గోవుల పేడ, మూత్రంతో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా భూసారాన్ని పెంచి పర్యావరణాన్ని కాపాడుతున్నాయి. గోశాలల నిర్వహణ, వాటి ఉత్పత్తుల తయారీ ద్వారా ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. పర్యావరణం. ఒక ఆవు రోజుకి 30 నుండి 35 లీటర్ల బయోగ్యాస్ని ఉత్పత్తి చేస్తుంది. వ్యవసాయం. పశువుల పేడలో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ ఇవి రసాయన ఎరువులకు సరైన ప్రత్యామ్నాయం. ఆర్థికం. ఒక గోశాలలో 100 ఆవులుంటే సంవత్సరానికి 150 టన్నుల కంపోస్ట్, 1.5 లక్షల లీటర్ల మిథేన్, 8 నుంచి 10 లక్షల విలువైన పాలుత్పత్తి జరుగుతుంది. ఆధ్యాత్మికంగా చూసుకుంటే గోవు అంటే భూమిపుత్రి. ఆవు లేకుండా యజ్ఞాలు, వ్రతాలు, ఏ పూజలు, పండుగలు ఉండవు కదా. అదే కదండి, మనం కొత్త ఇల్లు కట్టుకున్నా సరే మొదట గోవే మన ఇంట్లోకి వెళ్తుంది కదా. అలాగే ఆవు నెయ్యి, పాలు అన్నీ పూజకు మనం ఉపయోగిస్తుంటాం. అలాగే సంక్రాంతికి బసవన్న రూపంలో కూడా గోవే వస్తుంది. ఈ గోశాలలో కేవలం గోవులే కాకుండా అనేక దేవతా ప్రతిమలు కూడా ఉన్నాయి. ముందుగా వినాయక స్వామి దర్శనం చేసుకుందాం. ప్రతి ప్రారంభం వినాయకుడి దర్శనంతోనే సాఫల్యం అవుతుంది కదా. సో మనం అన్ని విఘ్నాలను తొలగించేది వినాయకుడే కాబట్టి మనం వినాయకుడితో స్టార్ట్ చేద్దామండి. ఇంకా ఇక్కడ మనం చూడొచ్చు, గోవులు ప్రతిమల రూపంలో కూడా ఆకర్షణంగా ఉన్నాయి. ఇక్కడ సీతారామ లక్ష్మణ సమేతంగా రాముల వారు మనకు దర్శనమిస్తారు.
ఇక్కడ ఇంకా మనకి 4 దిక్కుల్లో 4 దేవతా రూపాలు ఉన్నాయని చెప్పాను కదా. ఇప్పుడు మనం కనకదుర్గా దేవిని చూస్తున్నామండి. చూడండి 4 దిక్కుల సైడు ఉన్నవి కూడా పాలరాతి విగ్రహాలే. ఇప్పుడు ఇంకా మా బాస్ హనుమాన్ దగ్గరికి వస్తున్నాము. నాకైతే హనుమాన్ ప్రతిమ కూడా చాలా బాగా నచ్చిందండి. హనుమాన్ చేతిలో ఉన్న గదతో నేను కొద్దిసేపు చూడండి ఏం చేశానో. నాకైతే చాలా బాగా నచ్చింది. హనుమంతుడి దగ్గర ఉన్న శక్తి నాకు కూడా కొంచెం కావాలని ఆయన గదని తీసుకొని ఇలా జై శ్రీరామ్ అని చెప్పాను. మీరు ఇక్కడ చూడొచ్చు నా ఫేస్లో హ్యాపీనెస్ని. ఇంకా హనుమాన్ దగ్గర కొంచెం సేపు అలా ఉండి ఆయన బ్లెస్సింగ్ తీసుకొని ఇలా వస్తున్నాము. ఇంకా ఈ పక్కనే అందమైన కృష్ణయ్య రూపం చూడొచ్చు. గోపాలుడు గోవులతో జీవించాడు. ఇక్కడ శ్రీకృష్ణుని చూడడం నిజంగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఒక గోవులో సుమారు 33 కోట్ల దేవతలు కొలువై ఉన్నట్లు భావిస్తాం కదా మనం అందరం. మన హిందూ సాంప్రదాయ ప్రకారం గోవు శరీరంలోని విభిన్న భాగాల్లో విభిన్న దేవతలు ఉంటారు కాబట్టి గోవును గోమాతగా పిలువబడుతూ ఎంతో పవిత్రమైనదిగా మనం భావిస్తాము. అందుకే గోపూజ అంటే ఒక గోవును పూజించడం ద్వారా సమస్త దేవతలకు పూజ చేసినట్లే ఫలితం ఉంటుందని మనం విశ్వసిస్తుంటాము. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కలిశారు. వాళ్ళతో కొంచెం సేపు అలా సరదాగా కాలక్షేపం చేశాము. ఫస్ట్ టైం మన సబ్స్క్రైబర్స్ని ఇలా కలవడం చాలా సంతోషంగా అనిపించింది నాకైతే. ఎందుకంటే నేను యూట్యూబ్ పెట్టిన తర్వాత కూడా నన్ను ఇలా వీళ్ళతో టైం స్పెండ్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మనం చూడొచ్చు అన్నదాన సమయం ఎప్పటి నుంచి అని 10 AM నుంచి 3 PM వరకు అన్నదానం జరుగుతూనే ఉంటుందంట అండి. సో గ్రేట్ కదా. ఇది ఎవరు డొనేటెడ్ పర్సన్ ఏంటో చూడండి, ఇక్కడ ఉంది మనకి బోర్డు మీద కనిపిస్తుంది. అన్నదానం అంటే కేవలం ఆహారం ఇవ్వడం కాదండి, అది దేవునికి సమర్పణ. ఇక్కడ అన్నదానంలో పాల్గొనడం నాకు చాలా హ్యాపీగా ఆనందంగా అనిపించిందండి. ప్రతి ఒక్కరూ ఇక్కడ భక్తి భావంతో కలిసి మనసు కదిలేలా అందరూ ఎంత బాగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. గోశాలలు ఎక్కువగా దాతల విరాళాలపై ఆధారపడి నడుస్తాయండి. విరాళాలకు స్థిరంగా రాకపోవడం వల్ల రోజువారీ కార్యకలాపాలకు నిధులకు కొరత ఏర్పడుతుంది. పశుగ్రాసం, దాన, మందులు, సిబ్బంది జీతాలు, విద్యుత్ బిల్లు వంటి నిర్వాహక ఖర్చులు చాలానే ఉంటాయి. రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కూడా కదా. మనందరికీ తెలుసు మన ఇంట్లో ఖర్చులే ఎలా ఉంటాయో. అదే గోశాల అంటే ఎన్ని గోవులని వాళ్ళు చూసుకోవాలంటే ఎంత భారం ఉంటుంది వాళ్ళ మీద, మనం అర్థం చేసుకోవాలి. మీకు దగ్గరలో కూడా ఏమైనా గోశాలలు ఉంటే వాటిని సందర్శించండి ఒకసారి. మీరు గోవులకు సేవ చేయండి. మీకు ఏం అనుభూతి అనిపించిందో దాన్ని మాతో షేర్ చేయండి. మీ వంతు సహాయాన్ని గోశాలలో చేయగలిగితే చెయ్యండి. ఏంటంటే మనం ఎన్నో పనులు చేస్తుంటాం కదా, ఇలా అప్పుడప్పుడు చేయడం వల్ల కూడా మనకు మనసుకి చాలా ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కామెంట్లో మీ అభిప్రాయాలు చెప్పండి. అంటే మీరు గోశాలకు వెళ్ళినప్పుడు ఎలా అనుభూతి చెందారు ఏంటి అనే విశేషాలు. ఇంతకుముందు ఎవరైనా వెళ్ళుంటే ఆల్రెడీ వెళ్ళామని కామెంట్ చేయండి. లేదు వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చాక మీ అనుభూతిని కామెంట్స్లో మాకు చెప్పండి, పంచుకోండి. నాకైతే ఈరోజు నేను గోశాలకు రావడం చాలా హ్యాపీగా మంచిగా అనిపించిందండి. మీకు ఎలా అనిపించిందో అనేది నాకు కామెంట్స్లో చెప్పమని చెప్పారు కదా. అలాగే ఇలాంటి మంచి ఆసక్తికరమైన వీడియోలు వస్తూనే ఉంటాయి కాబట్టి వండర్ ఉమెన్ ఎస్ఏఎస్ యూట్యూబ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒకే చోట మీరు ఆధ్యాత్మికతను, సంస్కృతిని, వినోదాన్ని అన్నిటినీ ఆస్వాదించవచ్చు. మీరు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలు చూసే ఉంటారు. నేను దేవుడివి అన్నీ పెడుతూనే ఉన్నాను వీడియోస్. నచ్చిన వాళ్ళందరూ లైక్స్ చేస్తున్నారు. చూసి వదిలేయకుండా అందరూ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్లే నాకు ఇంకా మంచి వీడియోస్లో చెప్పాలని, నాకు చూపించాలని నాకు చాలా బాగా అనిపిస్తుంది. దయచేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వీడియో. నేను చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.